హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మీరు వన్ ప్లస్ యూజరా? మీ ఫోన్ కూడా డిస్ప్లే పైన గ్రీన్ లైన్స్, రెడ్ లైన్స్ వస్తున్నాయా? చాలా కాలంగా సర్వీస్ సెంటర్‌లో ఇచ్చి వారు సర్వీస్ చేయక ఇంకా సర్వీస్ సెంటర్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారా? అయితే మీరు కూడా ఇలా చేయాల్సిందే. ఇప్పుడు మీకో స్టోరీ చెప్తాను. జనరల్‌గా వన్ ప్లస్ యూజర్లందరూ 40,000 పైనుంచి కాస్ట్ పెట్టి మరీ ఆ ఫోన్స్‌ని కొనుగోలు చేస్తుంటారు. సో, ఇటీవల సాఫ్ట్‌వేర్ అప్‌డేటేషన్ కారణంగా కొన్ని ఫోన్స్‌లో గ్రీన్ లైన్స్, కొన్ని ఫోన్స్‌లో రెడ్ లైన్స్ డిస్‌ప్లే పైన రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి వన్ ప్లస్ పూర్తిగా నెగెటివ్ రివ్యూని కూడా అందుకుంది. అయితే ఫిర్యాదులు భారీ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో వన్ ప్లస్ తమ యూజర్ల కోసం ఒక ఆఫర్‌నైతే తీసుకొచ్చింది. ఎవరికైతే ఆ గ్రీన్ లైన్స్ పోవడం లేదో వారందరికీ పీస్ రిప్లేస్‌మెంట్ ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే హిమాయత్ నగర్‌లో ఇలా ఒక వన్ ప్లస్ స్టోర్ ఉంది. ఆ వన్ ప్లస్ స్టోర్‌కి సంబంధించి భారీ స్థాయిలో వన్ ప్లస్ యూజర్లు సర్వీస్ సెంటర్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ గ్రీన్ లైన్స్ వచ్చిన మొబైల్స్ అన్నిటిని సర్వీసింగ్‌కి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3 నెలలుగా వాళ్ళు సర్వీస్ చేయకుండా కస్టమర్లందరినీ తమ సర్వీస్ సెంటర్ చుట్టూ తిప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు ఆగ్రహించిన ఒక కస్టమరు మిగతా కస్టమర్లందరితో కలిసి హిమాయత్ నగర్ స్టోర్ వద్ద ధర్నాకైతే దిగారు. ఈ ధర్నాకి దిగిన క్రమంలో స్టోర్ మేనేజర్‌కి, కస్టమర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కూడా ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది. యాస్ పర్ మాన్యువల్ రూల్స్ గాని, మేనేజ్మెంట్ రూల్స్ గాని ఏం చెప్తున్నాయంటే పీస్‌కి రిప్లేస్‌మెంట్ పీస్ ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తున్నాయి. సో, ఇక్కడ పీస్‌కి రిప్లేస్‌మెంట్ పీస్ ఇచ్చే క్రమంలో కొత్తగా తీసుకున్న మొబైల్‌కి సంబంధించి వారంటీ కార్డ్ అయితే ఇవ్వరు. సో, వారంటీ కార్డ్ ఇవ్వని పక్షంలో మనం కొత్త మొబైల్‌ని తీసుకొని బయటికి వెళ్ళిన వెంటనే అది ఖచ్చితంగా ఆటో అప్‌గ్రేడేషన్ అడిగిద్ది. సాఫ్ట్‌వేర్‌ని మనం అప్‌గ్రేడ్ చేస్తాం. ఈ అప్‌గ్రేడ్ చేసిన టైంలో గాని మళ్ళీ గ్రీన్ లైన్స్ వస్తే మాత్రం దానికి సర్వీస్ సెంటర్‌కి వెళ్ళినా గాని ఎలాంటి వారంటీ ఉండదు. పీస్ రిప్లేస్‌మెంట్ కూడా ఉండదు. సో, ఇలాంటి దాంతో ఫిర్యాదుదారులు మొత్తం ఇలాంటి దాంతో కస్టమర్లు మొత్తం భారీగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. వన్ ప్లస్‌కి గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ వేరు. ఇప్పుడున్న బ్రాండ్ ఇమేజ్ వేరు. వన్ ప్లస్ మొబైల్ కొందామనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ లైన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వన్ ప్లస్ కెమెరా గాని, బ్యాటరీ బ్యాకప్ గాని, లేదంటే ఫోన్ లుకింగ్ మోడల్ గాని అంతా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక రకంగా సామ్‌సంగ్‌ని బీట్ చేసి చాలా సార్లు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ మొబైల్‌గా కూడా నిలిచింది. కానీ వన్ ప్లస్ 9 దగ్గర నుంచి జరిగిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా ఈ గ్రీన్ లైన్స్ అయితే ఎక్కువ మంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో, హిమాయత్ నగర్ స్టోర్ వద్ద ఒక రకంగా ఉద్రిక్తకర వాతావరణమే నెలకొంది. కస్టమర్లకి, మేనేజ్మెంట్‌కి జరిగిన ఈ గొడవకు సంబంధించి పోలీసులు ఇంటర్ఫియర్ అయిపోయారు. పోలీసులు కూడా ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మేనేజర్ వర్షన్ ఎలా ఉందంటే తను కేవలం మేనేజర్‌ని మాత్రమేనని ఏదైనా మొబైల్ రిపేర్ వస్తే రిపేర్ చేపిచ్చడం, లేదంటే పీస్ రిప్లేస్‌మెంట్ ఇవ్వడం సంబంధించి ఈ 2 మాత్రమే చేయగలనని, లేదంటే కంపెనీ మేనేజ్మెంట్ రూల్ ఏదైతే ఉందో కొత్త పీస్‌కి సంబంధించి ఇష్యూ చేయాల్సిన వారంటీకి సంబంధించి అది తన చేతుల్లో లేదు. తానేం చేయలేనని చెప్పి తాను కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే కొంతమంది కస్టమర్లు మాత్రం బెదిరిస్తున్నారని, కాల్ చేస్తామంటున్నారని, కొడతామంటున్నారని, సర్వీస్ సెంటర్‌ని డ్యామేజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారని అతను కూడా పోలీసుని ఆశ్రయిస్తా అంటున్నారు. సో, వన్ ప్లస్ కస్టమర్లకి, వన్ ప్లస్ మేనేజ్మెంట్‌కి ఎవరెవరైతే స్టోర్‌లు నడుపుతున్నారో వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సో, వన్ ప్లస్ గాని తన బిహేవియర్‌ని గాని, వన్ ప్లస్ గాని తన సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని గాని రెక్టిఫై చేసుకోక, ఆ బగ్స్ అన్నిటిని క్లియర్ చేయకపోతే మాత్రం వన్ ప్లస్ బ్యాన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని బాగా ట్రెండ్ చేస్తామని కస్టమర్లు చెప్తా ఉన్నారు. సో, వన్ ప్లస్ మొబైల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.